డిప్యూటీ సీఎం పర్యటన, నిర్మలా సీతారామన్తో భట్టి భేటీ, రాష్ట్ర అభివృద్ధి సహా పలు అంశాలపై చర్చ. కేంద్ర మంత్రులు ఖట్టర్, కిషన్ రెడ్డి సమావేశం, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్లో ప్రాజెక్టులపై సమీక్ష, ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామన్న ఖట్టర్. ఏపీలోని పలు జిల్లాల్లో ఎరువుల దుర్వినియోగం, వ్యవసాయేతర పనులకు వాడుతున్నట్టు ఫిర్యాదులు, తనిఖీలు చేయాలన్న మంత్రి అచ్చెన్నాయుడు. గోశాలకు పంపే గడ్డిపై రాజకీయమా? తప్పు చేసినట్టు నిరూపించాలి, లేదంటే ఊరుకోబోనన్న జ్యోతుల నెహ్రూ. మామిళ్లపల్లిలో మరోసారి ఉద్రిక్తత, మొక్కజొన్న గోడౌన్ పరిశీలనకు వెళ్లిన జూపూడి అరెస్ట్, అడ్డుకున్న పోలీసులు, వైసీపీ నేతల వాగ్వాదం. గండికోట భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి, పరిహారం పూర్తి స్థాయిలో విడుదల చేయాలి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి డిమాండ్. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స, కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. ధాన్యం 5% కూడా కొనుగోలు చేయలేదు, 2-3 రోజుల్లో వేగవంతం చేయాలి, లేదంటే సచివాలయాన్ని ముట్టడిస్తామన్న కొత్త ప్రభాకర్. 3 దశాబ్దాల సమస్యకు పరిష్కారం, కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ప్రత్యేక చొరవ, నిషేధిత జాబితా నుంచి ఇంటి స్థలాల తొలగింపు. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత పాత్ర, సిట్ ఛార్జ్షీట్తో కుట్రలు బయటపడ్డాయి, జగన్ స్పందించాలన్న కొల్లు రవీంద్ర. కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల అవసరం, 2 ఎకరాల భూమినే కేటాయించడం దురదృష్టం, సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అరవింద్ లేఖ. అటవీ ప్రాంతంలో గుప్త నిధుల వేట, తవ్వకాల్లో బయటపడ్డ లంకె బిందెలు, మార్కాపురం జిల్లా గిద్దలూరులో కలకలం. వరంగల్ కంచి పీఠాధిపతి పర్యటన, 1000 స్తంభాల గుడి, భద్రకాళి ఆలయం సందర్శన, మహారుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు. జీజీహెచ్ పాత భవనంలో ఊడిపడ్డ పెచ్చులు, పేషెంట్ అటెండర్ కు గాయాలు, తప్పిన పెను ప్రమాదం. నల్లగొండ జిల్లా కేతీపల్లి పిఎస్ దగ్గర అగ్ని ప్రమాదం, పొలంలో గడ్డిని తగలబెట్టిన రైతులు, మంటలు వ్యాపించి వాహనాలు దగ్ధం. అత్తాపూర్ కిడ్నాప్ కేసులో పురోగతి, యువతి ఫోన్ నెంబర్ను ట్రేస్ చేసిన పోలీసులు, కొనసాగుతున్న గాలింపు. రోడ్డుపై బైక్ దగ్ధం, ఎండవేడికి అంటుకున్న మంటలు, మంచిర్యాల జిల్లా నీల్వాయిలో ఘటన. టీజీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు రాజీనామా, వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న సునీల్ నారగ్, ఎల్లుండి కొత్త ప్రెసిడెంట్ ను ఎన్నుకోనున్న కార్యవర్గం. నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు, శివరాజ్ ఫ్యామిలీని విచారిస్తున్న అధికారులు, భార్య వాంగ్మూలం కోసం సమన్లు. కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, జనగణనలో లెక్కింపుకు గ్రీన్ సిగ్నల్, వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం, తెలంగాణ విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి, దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్న మహేష్ గౌడ్. దేశవ్యాప్తంగా ఫార్మసీల సమ్మె, ఏఐఓసీడీ పిలుపుతో మెడికల్ షాపులు క్లోజ్, ఆన్లైన్లో విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్. త్వరలో మళ్లీ పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, అధిక ధరలతో సామాన్యులు అల్లాడిపోతారు, ప్రధాని మోదీ టార్గెట్ గా రాహుల్ విమర్శలు.